టీవీ6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. టీవీ6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అనంతపురం నగరంలో శ్రీ మల్లాలమ్మ దేవాలయం నందు మేదర సంఘం తరపున ఈరోజు వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేదరి సంఘము ప్రధాన కార్యదర్శి పోలేపల్లి నాగరాజు నేను మాట్లాడుతూ ఈరోజు అద్వైత పీఠము పీఠాధిపతులు హిందూ మత మహాసభ జాతీయ మంత్రి భరత్ గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా జపాన్ నుంచి ఇద్దరు పీఠాధిపతులు మరి వచ్చేసి శ్రీలంక నుంచి ఇద్దరు పీఠాధిపతులు ఈ సభా వేదికకు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు మేదర్ల సమస్యలపై ఎంతో కులంకుషంగా గురూజీ గారితో మాట్లాడే మా సమస్యలను విన్నవించడం జరిగింది. మేదర సంఘ సభ్యులు ఒక పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 40-50 సంవత్సరాల నుంచి మేదర్లు పడుతున్న బాధలు మా కథలు అరిగినా మా బతుకులు మారలేదని చెప్పి విన్నవించుకోవడానికి స్వామీజీ వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానం మేరకు స్వామీజీ వారికి మా కష్ట సుఖాలను తెలపడం జరిగింది. అదేవిధంగా అటవీ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకున్న మా మేదర్లు అదేవిధంగా నగర ప్రాంతాల్లో మురికి కలప పక్కన నివాసాలు ఏర్పాటు చేసుకొని దుర్భరమైన జీవితాలను అవలంబిస్తున్నారు. మా మేదర్లను ఎస్సీలో మార్చమని గత 40-50 సంవత్సరాల నుంచి గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు ఎన్నో మెమరాండాలు ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ సమయాల్లో మిమ్మల్ని మీ ఎస్సీలో మార్చామని చెప్పి నాయకులు కల్లిబుల్లి మాటలు చెప్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప మా మేదర కులానికి మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు, మా కత్తులు అరిగినా మా బతుకులు మారలేదని చెప్పి మా మేదర్లు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఈ సభాముఖంగా మేము స్వామీజీ వారికి విన్నవించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి 27 రాష్ట్రాల్లో మా మేదర కులం ఎస్సీగా కొనసాగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీసీఏగా కొనసాగుతూ దుర్భరమైన జీవితాలు అవలంబిస్తున్నారు. అంతేకాక సాంఘిక రాజకీయ ఆర్థిక విద్యారంగాల్లో వెనుకబడి వేయామని చెప్పి ఎంతో మేము బాధలు వెల్లబించుకోవడం జరిగింది. ఇదే విధంగా కేంద్ర స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకు తెలిపి మాకు న్యాయం జరగాలని కూడా జరపడం జరిగింది. మేము మా మేదర్లు అటవీ ప్రాంతంలో కుటీరాలు వేసుకున్నప్పటి నుంచి నగర ప్రాంతాల్లో బిల్డింగులు కట్టేంత వరకు ఎంతో అనుబంధాలు ఉన్నటువంటి మా మేదర కులము నేటి తరానికి నాగరికతని పరిచయం చేసినది మొట్టమొదటి కులం ఏదైనా ఉందంటే ఒక మేదర కులం. అటవీ ప్రాంతాల్లో కుటీరాలు ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి మరియు నగర ప్రాంతాల్లో బిల్డింగులు కట్టేంత వరకు మా వెదురు బొంగుల మీద ఎంతో అనుబంధం ఉంది. మరియు తల్లి గర్భంలో నుంచి పురుడు పోసుకున్నప్పటి నుంచి పాడి కట్టేంత వరకు ఎంతో అనుబంధం ఉన్న మా మేదర కులానికి ఇంత దుస్థితి ఏర్పడము మేము ఎంతో బాధపడుతున్నాం. కాబట్టి మా మేదర కులాన్ని ఎస్టీలో మార్చాలని చెప్పి కూడా మేము స్వాముల వారికి గురూజీలకి విన్నవించడం జరిగింది. మరియు కనుమరుగవుతున్న మా కుల వృత్తులకు ఇప్పుడు మా కుల వృత్తులే కనుమరుగవుతున్నాయి. ఈ సందర్భంలో ప్లాస్టిక్ వస్తువుల తయారీతో మా కుల వృత్తులు కనుమరుగై మాకు జీవన విధానాలు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా మేదర్లు ప్రక్క రాష్ట్రాలకు ఆంధ్ర, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు ప్రాంతాలకు తరలి వెళ్ళే దుస్థితి ఏర్పడింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పుట్టాము, ఎందుకు మేము బీసీఏగా కొనసాగుతున్నాము, ఈ షెడ్యూల్ ట్రైబ్స్లో పొందపరిచిన విధంగా మాకు ఎందుకు న్యాయం జరగలేకపోతున్నాయి, మా సరిగ్గా జీవన విధానాలను అవలంబిస్తున్న ఎరుకుల చెంచుల గిరిజనులు మాత్రము కొండ ప్రాంతాల్లోనూ మరియు నగర ప్రాంతాల్లోనూ ఎస్సీగా కొనసాగుతుంటే మీ ఇదే కుల వృత్తులు పాటిస్తున్నటువంటి మా మేదర్లకు ఎందుకు బీసీలో ఉంచారు, మమ్మల్ని ఎస్సీలో మార్చండి అని చెప్పి గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు గతంలో ఎంతో ప్రయత్నాలు చేశాం. కానీ మా ప్రయత్నాలన్నీ చెత్తగుప్పతలకే, మా మెమరాండాలు చెత్తగుప్పతలకు పరిమితమైనవి తప్ప మాకు న్యాయం జరగలేదని కూడా మేము ఈ సభాముఖంగా మా గురూజీ గారికి విన్నవించడం జరిగింది. మాకు న్యాయం చేశారని చెప్పి కూడా గురూజీ గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో మా మేదర కులము
ఎంతో చైతన్యవంతంగా ముందుకెళ్తున్నాం. మా రాష్ట్ర ప్రతి జిల్లాలోనూ ఇదే బాధే. అనంతపురం మొదలు శ్రీకాకుళం వరకు మమ్మల్ని ఎస్సీలో మార్చండి అని చెప్పి కూడా మా మేదర్లు ఎంతో మొరబెట్టుకుంటున్నా కూడా ప్రభుత్వాలకు చీమ కుట్టినంతైనా కానీ లేదు. కాబట్టి మా బాధలను ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రింట్ మీడియా కానీ ఎల్ల మీడియా కానీ మాకు సహకరించి ఈ మా విషయాలను మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా స్వామీజీలు వారిని కోరడం జరిగింది. అదేవిధంగా మేము వెనకబడిపోయిన మా మేధలకు సాంఘిక ఆర్థిక రాజకీయ విద్యా రంగాల్లో భరోసా ఇచ్చి మమ్మల్ని వెంటనే ఎస్సీలకు మార్చాలని కూడా మేము ఈ సభాముఖంగా మేము తెలపడం జరిగింది. ఈ ముఖ్యంగా మేదర్ల సమస్యల మీద స్వామీజీలు వారిని ఆహ్వానించి మా కష్ట సుఖాలను గురూజీలు పీఠాధిపతులకు తెలియజేసుకొని వాళ్ళు ఉన్నతమైన నాయకులకు తెలియజేయాలని మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ పొద్దు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో శ్రీ 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 మల్లాలమ్మ మా కులదైవము దేవాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా బాధలను విన్నవించడం జరిగింది. అదేవిధంగా ప్రింట్ మీడియా వారు ఎల్లో మీడియా వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే విధంగా మాకు ప్రతి ఒక్కరూ న్యాయం చేసి మా కులానికి న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని ప్రభుత్వాలను నాయకులను విన్నవించడం జరుగుతుంది. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఎస్సీలుగా మార్చాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా మేము కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ సభావేదికలో కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు మా మేదర్ కులాన్ని ఎస్సీలకు మార్చారని చెప్పి కూడా మేనిఫెస్టో పేజ్ నెంబర్ 23లో పొందపరచడం జరిగింది. దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంప్లిమెంట్ చేయమని కూడా కోరుతున్నాం. దీన్ని ఇంప్లిమెంట్ చేసి కేంద్ర స్థాయిలో తీసుకొని వెళ్ళి మాకు ఎస్టీ వచ్చే విధంగా మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విన్నవించుకుంటున్నాం. 2014 విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా మా కులానికి న్యాయం చేయాలని విన్నవించుకోవడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో మా మేదర్ కులానికి కమ్యూనిటీ హాల్స్ లేవు. మేము సంఘాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఏడో చెట్ల కింద పుట్టల కింద ఏర్పాటు చేసుకునే దుస్థితి ఏర్పడింది. కాబట్టి మాకు కమ్యూనిటీ హాల్స్ కావాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా కుల వృత్తులు కనుమరుగైన కారణంగా మమ్మల్ని రైతులుగా గుర్తించి ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన వ్యక్తులకు 5 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తిరుపతి దేవస్థానం నందు మా కమ్యూనిటీకి ఒక హాల్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మా మేదర్లకు సాంఘిక ఆర్థిక రాజకీయ విద్యా రంగాల్లో చేయూతనిచ్చి మాకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇప్పటికే 40-50 సంవత్సరాల నుంచి మా కత్తులు అరిగినా మా బతుకులు మారలేదని మా మేదర్లు అనంతపురం మొదలు శ్రీకాకుళం వరకు ఎంతోమంది ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఎంతో వేదన చెందుతున్నాం. గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు ఎన్నో రిప్రజెంటేషన్లు ప్రభుత్వాలకు ఇచ్చాం. అవి ఎలక్షన్ల సమయాల్లో మాకు భరోసా ఇస్తున్నారు, కానీ ఎలక్షన్ల తర్వాత మాకు భరోసా ఇచ్చే నాయకుడే లేడని చెప్పి కూడా ఈ సభావేదికంగా మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మా మేదర్ కులాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి 27 రాష్ట్రాల్లో మా మేదర్ కులము ఎస్సీగా కొనసాగుతుంటే కేవలం ఆంధ్ర రాష్ట్రాల్లో ఓటైనటువంటి మేదర్ కులము బీసీఏగా కొనసాగుతున్నాం. కాబట్టి మమ్మల్ని ఎస్టీలుగా పరిగణించి షెడ్యూల్ ట్రైబ్స్లో పొందపరిచిన విధంగా మమ్మల్ని ఎస్టీలుగా పరిగణించాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇదే మా కుల వృత్తులు ఎదురు కుల వృత్తులు పాటిస్తున్నటువంటి మా మేదర్లు మాత్రము పీసీఏగా కొనసాగుతూ దుర్భరమైన జీవితాలు అవలంబిస్తున్నారు. ఇదే కుల వృత్తులు పాటిస్తున్నటువంటి ఎరుకుల చెంచుల గిరిజనులు మాత్రము ఎస్సీగా కొనసాగుతుంటే మేము మా పిల్లలను చదివించుకున్న రిజర్వేషన్ సౌకర్యం లేక దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారు. ప్రక్క రాష్ట్రాలకు పనులు లేక పక్క రాష్ట్రాలకు కూడా తరలి వెళ్ళే దుస్థితి ఏర్పడింది ఈరోజు మేదరి కులానికి. కాబట్టి ఈ మేదరి కులానికి న్యాయం చేయాలని కూడా కోరుతున్నాం.
నేటి తరానికి నాగరికతను పరిచయం చేసిన మా మేదరకులము అడవి ప్రాంతాల్లో కుటీరాలు వేసుకునే దగ్గర నుంచి నగర ప్రాంతాల్లో బిల్డింగులు కట్టేంత వరకు అనుబంధాలు ఉన్న మా మేదరకులాన్ని న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. తల్లి గర్భంలో పురుడు పోసుకున్నప్పటి నుంచి మరియు పాడెక్కేంత వరకు అనుబంధం ఉన్న మా వెదురు బొంగుల కుల వృత్తులు పాటిస్తున్న మా మేదరన్నలకు మా మేదరకాలకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. మమ్మల్ని వెంటనే ఎస్టీలకు మార్చాలి అని మా డిమాండ్ను వ్యక్తపరుస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు, ఎల్లో మీడియాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. అద్వైత పీఠం పూజశ్రీ అతిదేశ్వరానంద పర్వతుల స్వామి పీఠాధిపతి గారు, హిందూ మత మహాసభ జాతీయ మంత్రి వీరు ప్రధాన పీఠాధిపతులు. మరియు బుద్ధిహేన్ తీరో స్వామీజీ గారు ఈయన జపాన్ నుంచి వచ్చారు. మరియు యూసి స్వామి వారు జపాన్ నుంచి వచ్చారు. మరియు కౌని ఫలిత హీరో స్వామీజీ గారు శ్రీలంక నుంచి వచ్చారు. మరియు మరొక పీఠాధిపతి స్వామీజీ గారు శ్రీలంక నుంచి రావడం జరిగింది. శ్రీ మలాలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరిపి ఎంతోమంది మేదర్ల సమక్షంలో సభను ఏర్పాటు చేయడం జరిగింది. మేదర్ల సమస్యలపై మేదర్ల బాధలు మేదర్లు స్వాముల వారితో సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా మా మేదర్ల సమస్యలపై మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మాకున్న మేదర్ల సమస్యలు ఒకటే, ప్రథమమైంది ఎస్టీగా చేర్చడము, మరియు నెక్స్ట్ ప్రతి జిల్లాలోనూ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని మరి ఒక డిమాండ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కనుమరుగవుతున్న కుల వృత్తులకు అనుగుణంగా రైతులుగా గుర్తించి 5 ఎకరాల భూమిని ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. TV6 నేషనల్ న్యూస్ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు.
శ్రీకాంతం వందే గురుపరంపరాం. అనేక కోట్లను ఋషీశ్వరులు మునీశ్వరులు ఎంతోమంది నడయాడినటువంటి ఈ భారతదేశంలో ఈ భూమి మీద మనమందరం కూడా జీవించడం ఒక అద్భుతం. ఇవాళ శ్రీ 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 మల్లాలమ్మ దేవస్థానంలో పూజ్యశ్రీ యూషి స్వామీజీ వారు మనకు జపాన్ నుంచి వచ్చారు. స్వామీజీ వారు మిగిలిన దేశాల్లో కూడా పర్యటన చేస్తా మన దేశం వరకు వచ్చారు. అలానే పూజ్య శ్రీ శ్రీ పాలితేరు స్వామీజీ వారు అక్కడ బౌద్ధ భిక్షువులందరికి కూడా వారు పెద్ద ఒక గౌరవమైనటువంటి స్థానం ఉంటుందన్నమాట. గతంలో మనకు మోడీ గారు అలానే యోగి ఆదిత్యనాథ్ స్వామీజీ వారు అక్కడ ఇనాగ్రేషన్కి పిలిచినప్పుడు స్వామీజీ వారి ఆధ్వర్యంలో శ్రీలంక నుంచి బౌద్ధ భిక్షువులందరూ అప్పుడు ఒక్కసారి వచ్చారు. ఇది రెండోసారి మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చారన్నమాట. భారతదేశానికి రెండోసారి, ఆంధ్రప్రదేశ్కి అయితే ఇదే మొదటిసారి వచ్చారన్నమాట. ఇక పూజ్యశ్రీ బోధిహీన్ తేరో స్వామీజీ వారు ఇప్పటి వరకు 27 దేశాలు పర్యటన చేసి భారతదేశం మొత్తం సంచారం చేసి వారు అనేక దేశాలతో ఆధ్యాత్మిక భావనలు సత్సంబంధాలని నెలకొల్పాలనే భావనతో మరికొంత బలహీనంగా ఉన్నటువంటి ఎవరైతే తెలుగువారు కొన్ని చోట్ల ఇప్పుడు శ్రీలంకలో కొన్ని దేశాల్లో ఎక్కువ మంది ఉన్నారన్నమాట పేదవాళ్ళుగా. అటువంటి వారి కోసం ఒక శ్రీలంక జనతా సంస్థ అని చెప్పి ఒకదాన్ని ఏర్పాట్లు చేయడం, అటువంటి కార్యాచరణలు అంతా చేసి బలహీన వర్గాల కోసం బాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు బోధిహీన్ స్వామీజీ వారు కూడా ఒకరన్నమాట. ఇక ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీ అందరూ కూడా మిత్రులు అమ్మవార్లు అందరూ కూడా మీరు కాస్తంత ఎక్కువసేపు ఎదురు చూశారు. కాస్తంత ఆగిన తర్వాత బయలుదేరదనేసరికి కాస్త లేట్ అయింది. మనము ఈరోజు మేము ఎవరైనా అంటే నేను అమ్మవారి భక్తుల్ని సాక్షి. ఇక్కడ మన అయ్యగారులు అడిగితే చెప్తారు మనకు గుడులు అనేటివి ఎందుకు నిర్మాణం చేస్తారు, ప్రతి ఒక్క ఔషధ గుణానికి సంబంధించి ఆయా కాలంలో తగినట్టుగా నిర్మాణాలు చేసి అక్కడ మీరు రోజు తీర్థం తీసుకుంటారు కదా, ఆ తీర్థంలో రోజుకు ఒకటి మార్పులు చేసిస్తుంటారన్నమాట. ఇక్కడ కూడా మనకు విశిష్టత కలిగినటువంటి తీర్థాలు ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధమైనటువంటి పెడతా ఉంటాం ఆయుర్వేద పరంగా. అయితే మనం ప్రకృతి మీద భూమిని మొత్తాన్ని కూడా ప్రపంచంలో తల్లితో భావించేటటువంటి గుణం కలిగినటువంటి ఏకైక దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశం ఒక్కటే. ప్రపంచం మొత్తం మీద భూమిని తల్లితో భావించేటటువంటి ఏకైక దేశం ఏది? భారతదేశం ఒక్కటే. నీరు తాగకుండా మనం ఉండగలమా? ఉండలేము. అటువంటిది సమస్త జీవకోటికి మొత్తానికి మనుగడైనటువంటి నీరుని తాగి మనం మనుగడని జీవిస్తాం కాబట్టి దానికి మళ్ళీ ప్రథమ స్థానాన్ని ఇచ్చాం. ఎలా? తల్లితో పోల్చి ప్రథమ స్థానాన్ని ఇచ్చాం. అలానే ప్రకృతిలో దొరికేటివన్నీ మనం రోజు భుజిస్తాం కాబట్టి తిండి అనేది లేకుండా మనం ఎవరు జీవితాన్ని గడపలేం కాబట్టి అంటే ఏవైతే ప్రామాణికం ఉన్నాయో వాటన్నిటికి కూడా ప్రథమ స్థానం అనేది అమ్మవారికి వేసి ఆ జగన్మాతని మనం ప్రార్థన చేసుకుంటూ మనం ప్రయాణం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అవును కదా? మీ అందరికీ ముక్తి మోక్షం అనేటివి అందరికీ కావాలి కదా? కావాలా వద్దా? అయితే మీ అందరితో నేను ఎక్కువ విషయాల్ని చర్చించలేను కాబట్టి ఆ జగన్మాత యొక్క గర్భంలోనే మొత్తం బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. నువ్వేం చేసినా సరే ఆ భగవంతుని ఆ జగన్మాత యొక్క గర్భంలో మీరందరూ ఉన్నారు కదా. ఇప్పుడు మీ అందరూ ఇక్కడ దాకా వచ్చారని అంటే నీ ముక్తి రావాలా వద్దా? ఇప్పుడు సాధువుల దర్శనాన్ని మీరు జరిగిన తర్వాత ఆ పుణ్యం రావాలా వద్దా? మోక్షం రావాలా వద్దా? అందుకే జగన్మాత ఏం చేసిందంటే బ్రహ్మాండాన్ని మొత్తం భగవంతుడు ఆమె యొక్క గర్భంలోనే ఉంచుకుంటుంది అన్నమాట. మీకు నేను ఈ క్రతువులు తెలుసో తెలీదో నాకు అని మీకు అనిపిస్తుంది కదా. అంటే ఇవి నాకు చేయడం రాలేదే, ఇవి నేను చేయడం లేదే,
అంటే ఆచరించడానికి కొన్ని యజ్ఞాలు నేను చేయడం లేదే, కొన్ని అభిషేకాలు చేయడం లేదే, కొన్ని హోమాలు నేను చేయడం లేదే, యాత్రలన్నీ నేను చేయలేదే, ఎట్లా నాకు దొరకతుందో లేదో అనే భావన ఉంటుంది కదా. అందుకే సాధువుల యొక్క పాదధూలు తగిలినా సరే మనం అర్హత సాధిస్తామని మనం పూర్వం నుంచి చెప్పుకుంటూ ఉంటాం. 100 పుస్తకాలు చదివి 1000 పుస్తకాలు చదివే బదులు సజ్జనుల యొక్క సాంగత్యం గడియ ముచ్చట చాలని మళ్ళీ ఒక కొటేషన్ చెప్తూ ఉంటాం. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మీకు ఒక్కటే, ఈరోజు మనం అమ్మవారి గుడి దాకా వచ్చామనంటే ఏమని అంతే, మీ అందరికీ ముక్తికి మోక్షానికి అర్హత వచ్చినట్టే. భగవంతుని యొక్క ఆ మనసు ఏదైతే స్మరిస్తే చాలంటాం కదా. కృతయుగంలో మనం ధ్యానాలని చెప్పాం, త్రేతాయుగంలో తపస్సులు అని చెప్పాం, ద్వాపర యుగంలో యజ్ఞయాగాలు అన్నాం, ఇప్పుడు కలియుగంలో మంత్ర జపం అన్నాం. సరే, మనం అవన్నీ స్మరించుకుంటూ వస్తున్నాం, చేస్తున్నారు కదా. చేసినప్పుడు ఆ ఫలితాలన్నీ మనకు దక్కతాయి కదా. మీరు మీ అందరూ ఈరోజు వస్తా మీ తల్లిదండ్రులని ఎంతమంది స్మరించారేమో నాకు తెలియదు. ఇప్పుడు స్మరిద్దాం ఒకసారి. అయితే కృతయుగానికి గురువు ఎవరు? కృతయుగానికి గురువు ఎవరు అంటే దక్షిణామూర్తి వారు. త్రేతాయుగానికి గురువు ఎవరు? త్రేతాయుగానికి గురువులు ఎవరు? ఏమో మాకేం తెలుసు అంటారా? దత్తాత్రేయుల వారు. ద్వాపరయుగానికి గురువులు ఎవరు? వ్యాస భగవానులు. కలియుగానికి గురువులు ఎవరు? శంకర భగవానులు. అయితే వీరేం చేశారనంటే కలియుగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముక్తికి పొందాలి అని అంటే మనకు ఒక ముద్రనిచ్చారు, దాన్నే మహాముద్ర అన్నారు. ఆ మహాముద్రని వేసుకొని ఇవాళ ఉదయం లేచిన దగ్గర నుంచి మీరు తల్లిదండ్రులు స్మరణ చేశారో లేదో నాకు తెలియదు. కాబట్టి ఒకసారి మీ అందరూ కూడా అమ్మవారి యొక్క యథాలో నిల్చొని ఉన్నారు కాబట్టి మహాముద్రని వేసుకొని, ఎందుకు మహాముద్ర అంటే ఇప్పుడు మీకు ఫోన్ ఉంది కదా, ఫోన్కి యాంటీనాకి కనెక్షన్ ఎలా అయితే ఉంటుందో భగవంతునికి మీకు కూడా కనెక్షన్ అనేది ఏర్పడాలనే ఉద్దేశంతో ఒక మహాముద్రని వారు ఇవ్వడం జరిగింది. దాన్ని వేసుకొని 2-3 మాటలు నాతో పాటు చెప్తారు. ఆ తర్వాత మన స్వామీజీలు ఒక్కొక్కరు మాట్లాడతారు. ఆ తర్వాత అంతిమంగా మన యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి నేను మాట్లాడి బయలుదేరి మీరు మీ అందరు భోజన ప్రసాదం స్వీకరించి బయలుదేరుతాం. అలాగేనా? మీ అందరితో ఇట్లా మహాముద్రని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని తల మీద పెట్టుకోండి. తల మీద ఇలా పెట్టుకోండి, ఆనిచ్చండి దీన్ని చేతులు బాగా ఇలా పెట్టి తల మీద ఇలా పెట్టుకోండి. బిడ్డల్ని పిల్లల్ని పట్టుకోమండేట వల్ల అవసరం లేదు, పిల్లల్ని పట్టుకొని ఉండండి జాగ్రత్తగా. ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే వేయండి. మిగిలిన వారందరూ పెట్టుకోండి. పెట్టుకున్నారా? అందరూ పెట్టుకోండి. నాతో పాటు మీరు కూడా ఉచ్చరించండి. ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం అతిథి దేవో భవ, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమః శివాయ నమః, ఓం నమః శివాయ నమః, ఓం నమః శివాయ నమః. చిన్నగా తీసి మీ ఒళ్ళో పెట్టుకోండి. ఎంత కష్టం వచ్చిందో కాసేపటికి. అందుకే మనం ఏమంటామనంటే, ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కదా, ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారంట. ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు గంగాదేవికి వరం ఇచ్చారు కదా, 20 జన్మలకు సంబంధించినటువంటి పాపాలన్నీ మీ నదిలో మునిగితే తొలగిపోతాయనగానే
మిగిలిన అక్క జిల్లాలందరూ నదుల్లో ఎవరు మునగడం లేదంట. మిగిలిన వాళ్ళందరూ కలిసిపోయి ఎంత పని చేసావు పరమేశ్వరం, మా అక్కగారికి అంత పెద్ద వరాన్ని ఇచ్చావు, మా నదుల్లో ఎవరు మునగడం లేదు, మాకు కూడా ఏదో ఒక వరాన్ని ఇవ్వు అంటే, రాబోయేటటువంటి 20 జన్మలకు సంబంధించిన పాపాలు ఎవరైతే చేస్తారో మీ నదుల్లో మునిగితే పోతాయేనని చెప్తారనమాట. అయితే ఇవన్నీ ఆయుర్వేద పరంగా చెప్పారు. దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గడానికి, భవిష్యత్తులో రాబోయేటటువంటి ఈరోజు వ్యాక్సిన్లు అవన్నీ వేసుకుంటున్నాం కదా, ఆ విధంగా మనకు ఔషధ గుణాలు కలిగి ఆయా ప్రాంతాల్లో మనకు ఏవైతే కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయో అక్కడ కొండల మీద రోజు మెత్తనైన పదార్థం నీరు కదా, రోజు ఒక్కొక్క బొట్టు కొడితే కొండ కూడా ఏమవుతుందంటే రాయి కూడా లొట్టపడుతుంది. గమనించారా? అలానే పగుల్లో ఇకుండా కూడా చీల్చుకొని పోతాయి. నర్మదా, తపతి, ఓల్గా ఇవన్నీ కూడా పడమర వైపు పగులులో ఇకుండా కొండలను సైతం చీల్చుకొని వెళ్తాయి అన్నమాట. ఇట్లా అనేక మూలికల మీద పడినటువంటి వర్షాలు, మనం ఇంతకుముందు ఒక రోగం వస్తే ఏం చేసేటోళ్ళం అంటే ఆయుర్వేదంలో కషాయం పెట్టుకొని ఇప్పుడు కూడా తాగుతుంటాం. అట్లనే ఇవన్నీ ఔషధ గుణాలు కలిగి ప్రవాహం జరుగుతుంటుంది. మీకు తెలియకుండా మొక్కలన్నిటిని తీసుకొచ్చి మనం ఎట్లానూ వాడలేం కదా, అట్లా ప్రవహించేటటువంటి నీరులే మనకు ఉన్నటువంటి నదులు. వాటిల్లో అన్నిట్లో యాంటీబయాటిక్స్ ఉండడం వల్లే మనకు కథల రూపంలో అందించారు. ఇట్లా చర్చ జరిగిన తర్వాత వరాలు ఇచ్చినారని అన్నాం. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుడు మళ్ళీ ఒక సందర్భంలో, నువ్వు ఇచ్చిన వరం బాగానే ఉంది, మరి మా భక్తులు విశ్వసిస్తున్నారు లేదో అని డౌట్ వచ్చిందంట. సరే ఏం చేయమంటామనంటే, రా ఒకసారి చెక్ చేద్దామని అని చెప్పారంట. కిందకు బాగానే వీరు వయసు అయిపోయినట్టు ఒక ఊబులో కొనుక్కొని ఆడ కూర్చున్నారంట. పార్వతీ మాత ఏం చేసిందనంటే, పక్కన అక్కడ మన కుంభమేళాలు జరిగినాయి కదా, కుంభమేళాలకి మీ అందరూ కూడా వెళ్ళేసి వస్తున్నారు కదా, అదేవిధంగా వీళ్ళు కూడా వెళ్తా అక్కడ వెళ్ళే వాళ్ళందరినీ అమ్మవారు ఏం చేసిందంటే, అయ్యయ్యా మా ఆయన ఊబులో పడిపోయారు, ఒకసారి పైకి లాగితే మా ప్రయాణాన్ని మేము కొనసాగిస్తాం అని అంటే, లాగపోవడానికి మన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరో ఒకటి సహాయం చేయడానికి వెళ్తే, అయ్యయ్య ఆగు, నువ్వు ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదంటే నన్ను లాగు అన్నారంట. అయ్యయ్యో ఇది ఆయనకి కొంత రోగం వచ్చినట్టు వాడు పడుకోన్నాడు కదా, ఒకవేళ నువ్వు లాగేవో అంటే తప్పులు చేసి ఈ రోగం నీకు వచ్చేస్తుందంటే నేనేదో సహాయం చేయడానికి వస్తే రోగాన్ని నన్ను తీసుకోమంటామని దూరంగా వెళ్ళిపోతాడు అనమాట. సరే వాళ్ళ గుంపులో నుంచి మధ్యలో నుంచి గబక్కుని చేయబట్టుకొని బయటకు లాగేసాడంట. ఏమయ్యా నువ్వు ఇప్పుడు దాకా ఏ తప్పు చేయలేదని, నేను అనేక తప్పులు చేశాను, ఇప్పుడే గంగా నదిలో మునిగాను, నా పాపాలన్నీ పోయినాయి అని ఆయన చెప్పాడంట. అంటే విశ్వాసం భగవంతుని మీద ఉండాలి, ఉండి చేస్తే ఆ కర్మలన్నిటి తొలగిపోతాయని అనుకున్నాం కదా. ఆ తర్వాత నాలాంటి ఆయన ఇది అక్కడికి అయిపోయింది. అంటే నీకు విశ్వాసం కలిగి ఒక కర్మ అనేది, క్రతువు అనేది చెయ్యాలి. అయితే నాలాంటి ఆయనకి మళ్ళీ డౌట్ వచ్చిందంట. ఏమని? అమ్మ గంగాదేవి, ఇన్ని పాపాలని ఇంతమందిని శుద్ధి చేసావు, ఈ పాపాలన్నిటిని ఎట్లా తీసుకొని ఎక్కడ తీసుకెళ్తున్నావు అమ్మంటే, నేనేం చేస్తున్నా, సముద్రుడికి ఇచ్చేసాను అని అనంట. సముద్రుడి దగ్గరికి వెళ్తే సముద్ర దేవుడు మీరేం చేస్తున్నారంటే, నేనేం చేస్తున్నాయా, ఆకాశ దేవుడికి ఇచ్చేస్తున్నాను అని అంట. ఆకాశ దేవుడిని అడిగితే నేనేం చేసుకుంటున్నాయా, ఎవరు దోలగా ఇచ్చేస్తున్నాను అని అంట. అంటే మీరేం చేయాలి? మళ్ళీ మీరు అనుభవిస్తారా, సత్ప్రవర్తనతో ఉంటారా? సత్ప్రవర్తనతో మనం ఉండాలి. చేసే ప్రతి పని కూడా మనం ఒక క్రమశిక్షణతో ముందుకు నడవాలి. క్రమశిక్షణ లోపిస్తే మనకు అదేమనంటాం, అసురుల సైన్యంగా తీర్చిదిద్దబడతాం. ఏదేమైనప్పటికీ మీ అందరూ కూడా చాలాసేపు ఎదురు చూడడం, మరొకసారి అలా లేట్ లేకుండా చెప్పిన యథాప్రకారం మేము ముందుగానే రెడీ అయి ఉన్నాము. చిన్న ఏర్పాట్లు అయిన చూస్తున్నాం ఉండడంతో మేము ఇంకో చోటకి వెళ్ళేసి వచ్చాం. గురురేవ గతిర్గురురేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే న గురో పరమం శిశురస్మి గురో మతిరస్తి గురో మమ పాహి గురో. నమస్తస్మై భగవతే రుహతే సమ్యక్ సంబుద్ధాయ. నమస్తస్మై భగవతే రుహతే సమ్యక్ సంబుద్ధాయ. నమస్తస్మై భగవతే రుహతే సమ్యక్ సంబుద్ధాయ. నమో బుద్ధాయ గురవే నమో ధర్మాయ తాయినే నమః సంఘాయ మహతే తురిభ్యోపి సతతం నమః. నమః సర్వబుద్ధబోధిసత్వేభ్య నమో సర్వదేవతాయ నమో బుద్ధాయ నమో సర్వదేవతాయ
नमो रामाय नमः शिवाय नमः सर्वबुद्धबोधिसत्त्वेभ्य सर्वदेवताय 今日はお招きいただいてありがとうございます。私は、日本から来た、有志と言います。日本では仏教の禅の、修行をしてきました。ブッダお釈迦様ですね、はインドが生んだ最高の、人格者です。で、お釈迦様と日本では呼んでいますけれども、お釈迦様は、マハブラフマの、感情アラダナがあって真実の方を説き始めました。でマハブラフマは宇宙の命の根源ですね。で宇宙の命の根源はさまざまな神様となってインドでは尊敬されています。マハクリシュナ、マハラーマ、そう私も、マハバーラタや、バガバットギータに親しんでいます。ダルマクシェトレ、クルクシェトレ、サマベータユユツサワハ、マーマカパンダワシチャイバ、マーマカパンメチャイバ、キマクルバタサンジャヤ。This is the opening。これは、バガバットギータの、最初の下です。ここから何がダルマなのか、何が真実なのか。私たちはこの世界、これ輪廻の世界と言いますね。サンサーラ。We are the prisoners of Sansaric journey。私たちはこのサンサーラを旅しています。で、私たちは、最高の、自由を求めています。ニッパーナンパラマンスカン。ニルバーナ。ニルバーナは最高の自由。ヒンディーの言葉でモークシャと言いますね。モクシャを求めるためには真実を学ばなければいけません。でその真実を学ぶには私たちのカルマを清めていかなければなりません。カルマシュッティですね。はい、このために私たちも共に歩みを進めていきましょう。ナモブッダヤ、ナマシバヤ。అమ్మవారిని దర్శించుకోవడం అది ఒక అద్భుతం. అంటే భారతీయ సనాతన ధర్మంలో తల్లిని పూజించడము, తల్లే దైవం అని చెప్పే ఏకైక దేశమే ఈ భారతదేశం. అందుకనే మనము ఎక్కువగా మన దేశాన్ని భారతమాత అని, ఈ భారతమాత జై అనడంలోనే మన యొక్క దేశ యొక్క ఎల్లలు శుద్ధయి అంతా అమ్మవారే మనల్ని దేశాన్ని కాపాడుతుంది అనే భావన అది మన హిందూ ధర్మంలో కోరుకోవడము అది చాలా ఉన్నతమైన పవిత్రమైన కార్యక్రమం. అదేవిధంగా ముఖ్యంగా బౌద్ధులు ఎందుకు వచ్చారు ఇక్కడికి, దీని వెనకాల మూలాలు ఏయో ఇక్కడ ఉంటాయి. ఏ మూలం రాకుండా బౌద్ధ సన్యాసులు ఇక్కడికి రారు. అదేవిధంగా చరత బికవే చారికం సర్వజన హితాయ సర్వజన సుఖాయ లోకానుకంపాయ హత్తాయ హితాయ సుఖాయ సర్వజనామనుస్సానం దేశే తవికవే ధర్మం ఆది కళ్యాణం మధ్యే కళ్యాణం పర్యోసానం కళ్యాణం.
సాతం సంయోజనం కేవల పరిపూర్ణం పరిశుద్ధం బ్రహ్మచర్యం ప్రకాశేత అట్టి అట్ట బికవే సంఘం వినయ విజ్ఞానంబు విశ్వాసం బౌద్ధమతం నిర్మల నిగ్రహ నియతి నిష్కామం విభుసంగం ఈ మతమే మానవ మనోనేత్రం ఈ మతమే గోగుల్ విశ్వనేత్రం साधु 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 भारत माता की जय भारत माता की जय जय श्री राम मम श्रीलंका तीव्रवादी हामुलु मम इंडिया देवतावक इक कुशीनगर या पोर्टेग युद्ध किरीम सदह अग्रामात्य मोदी महात्मा श्रीलंका जनाधिपति आराधना करपु वेलावे या लंका याने की एक युद्ध करන්නට ඊට පස්සේ මම ශ්‍රී ලංකාවේට බුද්ධ ආගම ලැබෙන්නේ ඉන්දියාවේ ಭಾರತ දේශයෙන් බුදුරජාණන් වහන්සේ තුන් වතාවක් ලංකාවට වැඩම කරලා තිබෙනවා. බුදුරජාණන් වහන්සේගේ ධර්මය රැකගෙන විශේෂයෙන් आंध्रा प्रदेश श्रीलंकावत एक बहुम संबंधतावया पवत्तනවා කාරණා ගණනාවක් පදනම් කරගෙන එකක් මිහිඳු මහරහතන් වහන්සේ ඉන්දියාවෙන් ලංකාවට යනකොට ඉත්තිය උත්තිය සම්බල බද්දතාල සුමන සාමණේර කියන පිරිසක් එක්ක යන්නේ හතර දෙනෙක් ආන්ධ්‍රාවේ විජය ලංකාවට යන්නේ අපේ ඉතිහාසයේ ඉන්දියාවේ ආන්ධ්‍ර ප්‍රදේශයේ විශේෂයෙන් මේ කාන්තාවෝ බොහොම ගෞරවයට ලක් වෙනවා ලංකාවේ ඒ වෙන හේතුවක් හින්දා නෙමෙයි බුදුරජාණන් වහන්සේගේ දන්ත ධාතුන් වහන්සේ රැගෙන යන්නේ හේමමාලා කුමාරිකාව සහ දන්තදත් කුමාරයා. ඒක නුවර ටී ටෙම්පල් ලෝකේම මවිදේට වෙන තැනක් හැටියට හදලා තිබෙනවා. එවැනි ඉතිහාසයක් අපට ඉන්දියාවත් එක්ක තියෙනවා. ලංකාව ගත්තාම ඉන්දියාව වාගේ 61 ගුණයක් ලොකුයි ඉන්දියාව 1 ලංකාව පුංචි රටක් ඒ වුණාට සියලු ජනතාව ජීවත් වෙනවා සිංහල දෙමළ මැලේ බර්ගර් ක්‍රිස්තියානි සියලු අය අපි මම කෙත්තාරාම සමාජ සේවා පදනම හැටියට සියලු ජාතීන් එක්ක එකට වැඩ කරනවා මට මේ ගමනේදී හම්බුණ මිහිඳු මහරහතන් වහන්සේ ධර්මය අරන් ගියා වාගේ මට හැකියාව ලැබුණා මේ බෝධි හාමුදුරුවෝ මගේ ශිෂ්‍යයෙක් ඇටියට ස්ටුඩන්ට් කෙනෙක් ඇටියට පැවිදි කරලා අද ආන්ධ්‍රාවල උන්වහන්සේ බලාපොරොත්තු වෙනවා අනාගතේ අර දෙරට තිබුණ
රාජ්‍ය සම්බන්ධතා සහ වෙනත් සම්බන්ධතා ගොඩනගා ගැනීම ටෙම්පල් එකක් ස්ටාර්ට් කරන්න පන්සලක් උන්වහන්සේට ඉන්න. ඔබට මම ආරාධනා කරනවා උදව් කරන්නද කියලා. ආන්ධ්‍රා වැසියන් හැටියට තෙලුගු කතා කරන අය ලංකාවේ ඉන්නවා. තාම අපි එක්ක ඇවිල්ලා ඉන්නවා ට්‍රැඩිෂනල් එකේ කීප දෙනෙක්. ආදිවාසීන් හැටියට ඔබ අහලා තියෙනවා වන්නිලා ඇත්තෝ එක සම්ප්‍රදායක් කරා යනවා. තෙලුගු අය තව සම්ප්‍රදායක් කරා යනවා. ඔවුන් ලංකාවෙන් අපි ප්‍රබෝධානන්ද ස්වාමී ආරම්භ කරලා තියෙන සමාජ සේවා කටයුත්තට පූජකතුමා නැත්නම් ස්වාමීජීත් එක්ක ඒ උත්සවයට එක්ක ඇවිල්ලා ඉන්නවා. මට හම්බුනොත් මිත්‍රයෝ තමයි අභිගේ මහරජ ස්වාමී. කම්බවම ගරු කරනවා. ඒ ඇයි උන්වහන්සේ මගේ ලංකාවට දෙවතාවක් ගිහිල්ලා තියෙනවා. අපි එක බොහොම ලෙන්ගතුව වැඩ කරනවා. ජපානයේ ආමුදුරෝ අවුරුදු 20ක් ශ්‍රී ලංකාවේ ජීවත් වෙනවා. උන්වහන්සේ එඩියුකේට් මට්ටම සිංහලෙන් අධ්‍යාපනය ලබලා බොහෝ කාලයක් අවුරුදු 20ක් විතර ලංකාවේ ඉන්නවා. උන්වහන්සේ බලාපොරොත්තු වෙනවා අනාගතයේ තුල ඉන්දියාවේ ඉඳලා ආන්ධ්‍රා භාෂාවත් එක්ක ඉගෙන ගැනීම සඳහා ඔබ උදව් කරන්න. ඉන්දියාවේ ප්‍රධාන ගංගා පහක් තියෙනවා. රිවර්ස් 5 රිවර්ස් තියෙනවා. ඔක්කොම මුහුදට ගලනවා. මුහුදට ගලන පංච මහා ගංගාවන් වල වතුර ඔක්කොම එකක් වෙනවා. water 5 rivers going I small English එකක් වෙනවා. එක ලුණු රසයි. එක ආහාරය සඳහා අපි දානවා. ඒ ඔක්කොම එකයි. ඉන්දියාවේ වුණත්, ජපානයේ වුණත්, ලංකාවේ වුණත්, සිංහල වුණත්, හින්දු වුණත් අපි ඔක්කොම එක මිනිස්සු. අපි වැඩි කාලයක් ජීවත් වෙන්නේ නැහැ. තා කෙටි කාලයක් ජීවත් වෙන්නේ. අපි මැරිලා යනවා. අපි කරන දේවල් මොනවද කියලා හොඳින් කරපුවාම මේ විශ්වයට එකතු වෙනවා. ඒක අපට ආශිර්වාදයක් වෙනවා. නිසා මම දීර්ඝව කතා කරන්නට බලාපොරොත්තු වෙන්නේ නැහැ. ආන්ධ්‍රා වැසියන්ට ගරු කරමින් ශ්‍රී ලංකාවේ ආන්ධ්‍රා භාෂාව තෙලුගු භාෂාව කතා කරන අයට මම බලාපොරොත්තු වෙනවා ස්කූල් එකක් ආරම්භ කරන්නට. මගේ පන්සලෙන් ඉඩමක් දීලා අපි ඒක ආරම්භ කරන්නට බලාපොරොත්තු වෙනවා. ඒ ට්‍රැඩිෂනල් එක ඒ සංස්කෘතිය ආරක්ෂා කරන්නට මම කල්පනා කරලා තිබෙනවා. ඒ සදා ඔබට අනාගතේ ඒ සදා උදව් කරන්නට පුළුවන්. අපි එවැනි දෙයක් ගොඩනගපුවාම අර බින්දු මහරහතන් වහන්සේගෙන් ලැබුණ ධර්මයේ හේමමාලාගෙන් ලැබුණ දාන දාතුන් වහන්සේලා බුදුරජාණන් වහන්සේ ඉන්දියාවෙන් ලංකාවට ගියා වගේ අය අපි ඔබ අතර ලොකු සම්බන්ධතාවයක් ගොඩනගී. මම ඒක ගරු කරනවා, මම ඒක අගය කරනවා. ඒ නිසාම ඔබ අද මට මතකයි ලංකාවට ගිය වෙලාවේ කැන්ඩියන් ඩාන්ස් එක අපේ අකිගේ මහරජ ස්වාමීන් වහන්සේ ඇතුළු කණ්ඩායම මම පිළිගත්තා. උන්වහන්සේ අපි බලාපොරොත්තු වෙන්නේ මෙවැනි දෙයක්. නමුත් උන්වහන්සේ බොහෝ කරු කරන කෙනෙක්, අනිත් අය අගය කරන කෙනෙක්, අනිත් අයට පිළිට වෙන කෙනෙක්, අනිත් අයගේ දුකේදී සැපේදී ඉන්න කෙනෙක් ඇටියට, තරුණ කෙනෙක් ඇටියට. ගොඩාක් දේවල් අනාගතයේදී මේ ඉන්දිය භූමියට, ಭಾರತ භූමියට පමණක් නෙමෙයි ලෝකේ රටවල් වලට උන්වහන්සේ කරයි. ඒ ගමනේ අපි තියෙනවා. ඒ නිසා මම තාම කෘතවේදීව ඔබට ආශිර්වාදය කරනවා. ඔබේ දරුවන්ට, ඔබට, මේ රටට, ඔබට පවතින යම් අපල උපද්‍රවයන් නැති වෙන්නට මම බෞද්ධ විද්‍යාවක් ඇටියට ඔබට ආශිර්වාදය කරනවා.
नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स इति पीतो भगवान् सम्मा सम्बुद्धो विद्याचरण संपन्नो सुगतो लोकविदो अनुत्तरो पुरुष धम्म सारथि सत्तादेव मनुष्याणां बुद्धो भगवाति साक्षातो भगवता धम्मो संदिष्टिको अकालिको एपांसिको ओपनायिको पश्चात्तां वेदितव्यो विज्ञोयीति सुपरिपन्नो भगवतो सावक संघो जुपरिपन्नो भगवतो सावक संघो न्यायपरिपन्नो भगवतो सावक संघो स्वामीजी परिपन्नो भगवतो सावक संघो यदिदं चत्तारि पुरुषयुगानि अष्टपुरुषपुद्गला एत भगवतो सावक संघो आवनेयो भावनेयो दक्षिणेयो अंजलि करणीयो अनुत्तरं पुण्यं कीर्तं लोकं शान्ति एवं बुद्धं सनन्दानन्दं संघं च भिक्खवो भयं वाचं वितप्तं वा लोमांसु नयेततीति सभ्ये बुद्धा बलपत्ता पच्चेकानां च बलम् अरान्तानां च तेजेन रक्कं वन्दामि सब्बतो सभ्ये बुद्धा बलपत्ता पच्चेकानां च बलम् अरान्तानां च तेजेन रक्कं वन्दामि सब्बतो सभ्ये बुद्धा बलपत्ता पच्चेकानां च बलम् अरान्तानां च तेजेन रक्कं वन्दामि सब्बतो. All person, mind relaxed, heart relaxed, and life all the best. සියලු දෙනාට යහපත් වූ ජීවිතයකට ආශිර්වාදය ප්‍රාර්ථනා කරමු. සියලු දෙනාට දරුවන් සරණයි. మేదర్ సంఘం ఆధ్వర్యంలో ఈనాడు అనంతపురంలో ఉండే మల్లాలమ్మ గుడి వేదికగా జరుగుతున్నటువంటి మేదర్ల సమావేశానికి విచ్చేస్తున్నటువంటి పీఠాధిపతులకు మరియు బౌద్ధ గురువులకు స్వాగతం సుస్వాగతము. మా స్థితిగతుల గురించి అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి బాగా చక్కగా వివరించినాడు. ఇక మా యొక్క ఏకైక డిమాండ్ ఎస్టీ సాధనే, షెడ్యూల్ ట్రైబ్స్ సాధనే. రాష్ట్రం భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో 27 రాష్ట్రాల్లో ఎస్టీ ఎస్సీగా ఉంటే కేవలం తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎస్టీ బీసీగా కొనసాగుతోంది. అక్కడ ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్న మేధరులు, మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మేధరులకు ఇలాంటి సామాజిక వ్యత్యాసాలు లేవు. ఆర్థికంగా వాళ్ళే బాగున్నారు, ఆర్థికంగా మేమే చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తించి మా కులాన్ని ఎస్టీలోకి తీసుకురావాల్సిందిగా ఈ మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మా పరిస్థితి మా యొక్క మేధర్ల పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో చాలా దీనంగా ఉంది. వృత్తి చాలా వరకు అంటే మేధర్ వృత్తి చాలా వరకు కనుమరుగైంది. ఈ పరిస్థితులను గమనించాం. చాలామంది వృత్తిపై ఆధారపడకుండా ఇతరత్ర వృత్తుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా మా వృత్తి కనుమరుగైతా ఉంది. కాబట్టి మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగ సౌకర్యాలు లేవు. అదే ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ఇతర రాష్ట్రాల్లో పోతే అక్కడ చదువుకున్న మా మేధర పిల్లలకే కేవలం కొద్దిగా విద్యాభ్యాసం ఉన్నా కూడా వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి. మాకు ఆ విధమైనటువంటి సౌకర్యం లేక ఇక్కడ పట్టభద్రులు, తర్వాత పీజీ చదివిన వాళ్ళు, ఇంజనీరింగు అట్లాంటి వృత్తులు చదివినటువంటి వాళ్ళు కూడా చాలా దీనమైనటువంటి వృత్తుల్లోకి పోతున్నారు. ఆటోలు తోలుకుంటున్నారు, పెయింటర్స్గా పోతున్నారు, చిన్న కిరాణా షాపుల్లో గుమాస్తాలుగా పోతున్నారు, షాపింగ్ మాల్స్లో
సేల్స్ గర్ల్స్గా పోతున్నారు అమ్మాయిలు చదువుకొని పట్టభద్రులుగా ఉండి. దీనికి ప్రధానమైన కారణం మాకు రిజర్వేషన్ సౌకర్యాలు లేకపోవటమే ప్రధానమైనటువంటి సమస్య. ఈ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నాము. అతి తొందరలో మేము కూడా ఉద్యమించేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎస్టీ సాధనే మా యొక్క ఏకైక ఆశయంగా ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఈ పరిస్థితిని ప్రభుత్వము కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బాగా పరిశీలించి మా యొక్క స్థితిగతులను గమనించి మాకు న్యాయం చేస్తారని చెప్పి మీ ద్వారా వాళ్ళకి విన్నవిస్తున్నాము. చాలేపా చాలే. హలో, నా పేరు చలపతి. నా పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. మాది మేదర కులం అనేది ఎస్టీ కింద అనేది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే ఇలా ఉంది. మిగతా రాష్ట్రాల్లో మొత్తం భారతదేశంలోనే ఇప్పుడు ఐసీనా రాష్ట్రంలో నాగాల్యాండ్, మణిపూర్, అస్సాం, మిజోరాం, త్రిపుర అక్కడంతా మాది ఎస్సీ కింద నడుస్తుంది. తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక మొత్తం భారతదేశంలో అంతలాగా మా ఎస్సీ కింద ఉంది. మాకు మేదర కులము. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే ఎస్టీ కింద లేదు. ఇక్కడ బీసీ మాత్రమే జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. ఇది చాలా దుర్భర పరిస్థితి. ఇది చాలా అన్యాయం జరుగుతుంది. దీనికోసమే ఈ మీటింగ్ జరగడము మా నాగరాజు గారి ఆధ్వర్యంలో జరగడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎస్టీ కింద మాకు చేయాలని చెప్పి గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని మేము కోరడము. మేమందరము ఈ స్వామీజీలు వాళ్ళకి ఇస్తున్నాము. అది మా ఈ ఎస్టీ కింద మాకు జరిగితే ఎంతో సంతోషకరమైన విషయము మా మేదర కుల వాళ్ళకి. మా కులవృత్తులు కనుగొనబడుతున్నాయి. గత 45 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఎస్టీలో మార్చడం కూడా మా మేరకు గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు లేదా ఎన్నో నిబంధనలు ఇవ్వడం జరిగింది. ఆ నిబంధనలు చట్టంపై ప్రభుత్వం తప్ప మా మేరకు ఏదైనా న్యాయం జరగాలని కూడా ఇది సమర్పంగా ప్రవేశం జరుగుతుంది. అదేవిధంగా నేటి తరానికి మా మేరకు నాగరికత మా మేరకు దుర్భరమైన పరిస్థితులు అవలంబిస్తుంది. అడవి ప్రాంతంలో పుట్టిన దగ్గర నుంచి పట్టణ ప్రాంతాల్లో భవనాలు నిర్మించే అంతవరకు అనుబంధం ఉన్న మా వెలుగుతున్నారు. మరియు తల్లి గర్భంలో నుంచి చాటలు వేసిన పురుషు పాలించిన వరకు ఎంతో అనుబంధం ఉన్న మా మేరకు ఈరోజు దుర్భరమైన పరిస్థితులు నెలకొంది. భారతదేశంలో మా మేరకు 27 రాష్ట్రాల్లో ఎస్సీగా కొనసాగుతుంటే తెలుగు రాష్ట్రంలో మాత్రము బీసీ అవలంబిస్తున్నారు. మా పిల్లలు చదివిస్తున్న మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం జిల్లాలో ఆలోచన చేస్తున్నారు. మా బాలని వినియోగించుకొని పై అధికారులను కూడా మాకు మద్దతు పలుకుతారనే ఉద్దేశంతో సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున మా దేశం సభమైన మా కరుణమైన కులంగా మమ్మల్ని రైతులుగా గుర్తించి భూమిని మాకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఎస్సీగా కొనసాగుతుంది కాబట్టి మా ఆంధ్రప్రదేశ్లో మాత్రము బీసీగా కొనసాగుతుంది. దీనిపై కూడా చర్చించి మమ్మల్ని ఎస్సీగా మార్చాలని కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో శ్రీకాకుళంలో మా మేరకు కమిటీ మేమేదో సమయాలు ఏర్పాటు చేసుకోవాలంటే చేతులతో పుట్టకంతో చేసుకుంటున్నాము. మేము మాకు కమిటీ కావాలి, ప్రతి జిల్లాకి కావాలని కూడా కోరుతున్నాము. అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో కూడా మా ఆంధ్రప్రదేశ్లో దేవస్థానం సంఘానికి కమిటీ కావాలని కోరుకుంటున్నాము. మా న్యాయమైన డిజైన్లు మేము రాష్ట్ర
రక్తం